జగన్ చెప్పిందే కరెక్ట్, సుప్రీంకోర్టు కూడా ఇవాళ అదే చెప్పింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆధారాలు లేకుండా దర్యాప్తు అడుగు పడకుండానే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెబుతున్న విషయాల్ని ఇవాళ సుప్రీంకోర్టు కూడా ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. తిరుమల లడ్డు వివాదంపై జగన్ మొదటి నుంచి ఏం చెబుతూ వస్తున్నారో దాదాపు అలాంటి వ్యాఖ్యలే ఇవాళ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా చెప్పింది. వాటి మధ్య ఉన్న సారూప్యతలను ఓసారి పరిశీలిస్తే అంతా బాబు హయాంలోనే, అంటే జూలై 21న నమూనాలు తీసుకున్నారు. వాటిని పరీక్షిస్తే సరిగా తేలలేదని జూలై 17న ఎన్డీడీబీకి వాటిని పంపారు. వాటిపై ఆ సంస్థ జూలై 23న నివేదిక ఇచ్చింది. కానీ 2 నెలల తర్వాత ఇప్పుడు బయటకు తీసి టీడీపీ కార్యాలయంలో వాటిని విడుదల చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇవాళ కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. ఎన్డీడీబీ నివేదికను సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సమయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. జూలైలో రిపోర్ట్ వచ్చింది. తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ రిపోర్టు పేర్కొంది. జూలైలో నివేదిక వస్తే దానిని సెప్టెంబర్లో చెప్పారు. ఎందుకు? ఈ నివేదికపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నల వర్షం కురిపించింది. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువులకు వాడారంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం కూడా లేదు. పచ్చి అబద్ధాల వల్లే వేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డు విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు. ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్ళ మనోభావాలు దెబ్బలు తీశారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి, భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దు. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోవాలి. సీఎం వ్యాఖ్యలతో కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి మనోభావాలు గాయపడ్డాయని సుప్రీంకోర్టు ఇవాళ అతని తరపు లాయర్ని ప్రశ్నించింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న మరో 2 ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ అవ్వడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. సాధారణంగా మరోసారి ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు మైసూర్లోని CFTRIకు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్లోని ఎన్డీడీబీకి పంపడం ఏంటనేది విచిత్రం. ఇది టీటీడీ చరిత్రలోనే తొలిసారి. టీటీడీకి పంపించిన శాంపిల్స్పై ఎన్డీడీబీ జూలై 23న రిపోర్ట్ ఇచ్చింది. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించారు. ఇలా 4 ట్యాంకర్లను వెనక్కి పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. మరి ఆ 4 ట్యాంకర్లు నెయ్యి వాడకపోయినా ఆ నెయ్యిని వాడారని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకన్నారు? ఆ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం, షోకాజ్ నోటీసు ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్గా ఈవో చెప్పినా 2 నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబర్ 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారు? అన్నీ తెలిసినా నెయ్యికి బదులు జంతువులకు వాడారని, లడ్డులు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు ఎందుకు అబద్ధాలు చెప్పారు? లడ్డు కల్తీ అయిందని చెప్పడానికి మీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా. అసలు కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా? నెయ్యి రిజెక్ట్ చేశాకే వాడే పరిస్థితి ఉండదు కదా. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షలకు ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? ఇంకా ఎన్నో ల్యాబ్ సంస్థలు ఉన్నాయి కదా. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబుల నుంచి
సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? లడ్డు కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్ని ల్యాబ్కి ఏమైనా పంపించారా? కల్తీ నెయ్యిని లడ్డులో వాడినట్లు ప్రాథమికంగా ఆధారాలే లేవు. అసలు దర్యాప్తునకు వెళ్లకుండానే లడ్డు కల్తీ అయిందని సీఎం స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు అని టీటీడీ లాయర్ సిద్ధార్థ లూథ్రాను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు అనుకోకు ఎలాగైతే నోళ్లు మూతలు పడ్డాయో, ఇవాళ సుప్రీం ధర్మాసనం సంధించిన ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానాలు ఇవ్వలేక సీనియర్ లాయర్ లూథ్రా తడబడ్డారు. మరి కేసు సంగతి ఎలా ఉంది? చంద్రబాబు ఆరోపణలు అలా ఉన్నాయి. ప్రజల్లో దీనిపై ఎలాంటి సంకేతాలు ఉన్నాయనేది ముందు చూడాలి.